అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన సంగమ సమాజమా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రభుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రభులో ఎదగాలని, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోకపోతే తెలుసుకోవాలని మా యొక్క ఆకాంక్ష. రండి, ఈ దిన క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనం. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. పాత నిబంధనలో ముఖ్యంగా ఆదికాండంలో ఈ మాటను పదే పదే చూస్తాం. విస్తరింపచేస్తాను. ఈ మాట ఆదికాండంలో మనం చాలా పర్యాయాలు చూస్తాం. ఒక్కసారి కాదు, చాలా పర్యాయాలు మనం చూస్తామన్నమాట. అంటే దేవుని ఆలోచన ఏంటంటే విస్తరింప చేయాలి అని. అర్థమైందా? ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఈ మాట చెప్పాడు. ఏదో మనుషుడికే కాదు, అంటే దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి కదా. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నుండి యునుడని పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని అంటే భూమి మీద పక్షులు కూడా ఉండాలని వాటిని కూడా దేవుడు విస్తరింపజేసి ఆస్వాదించాడు. 1:28లో నా ప్రియ స్నేహితులారా, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దాన్ని లోపరుచుకోండి. అంటే విస్తరించాలి అనేది దేవుని ప్రణాళిక. అర్థమైందా? ఇలా మనము ఆదికాండంలో చూస్తే మానవుని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం 8వ అధ్యాయం 17వ వచనంలో, నా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోహవుతో చెప్పాను. విస్తరించి ఫలించండి అని చెప్తున్నాడు పదే పదే. 9వ అధ్యాయం 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించడని వారితో చెప్పాను. విస్తరించడం అంటే ఒక ఏరియా కాదు, అనేక ప్రాంతాలకు మనము నలుదిక్కులకు వెళ్ళటం. అర్థమైందా? ఇలా ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా. అప్పటికి అబ్రాహాముకు సంతానం లేదు, అయినా దేవుడు చెప్తున్నాడు నీ సంతానం భూమి మీద రేణువుల వల్ల నేను విస్తరింపజేస్తాను. అంటే ఈ వాగ్దానం ఎంత అద్భుతమైంది! ఈ వాగ్దానంలో ఉన్న శక్తి ఎంత గొప్పది! అంటే దేవుని ప్రణాళిక ఏంటంటే ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ప్రభు నీ సంతానాన్ని కూడా విస్తరింప చేయాలి అనుకోవడంలో తప్పులేదు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు దేవుడు విస్తరింపజేయడానికి యోగ్యతలు కలిగి ఉన్నాడు, అర్హత కలిగి ఉన్నాడు. అయితే ఏలీ కుమారులో అర్హత ఉందా? నీ ఇంట్లో ముసలివాడు ఎవడు ఉండడం అంటే అందరూ చేస్తారనేగా. అంటే దాని అర్థం మీకు అర్థమవుతుందా? దేవుడు విస్తరింప చేయాలి అనేది దేవుని ముఖ్య ఉద్దేశం, ప్రణాళిక. అర్థమైందా? ఇలా మీరు ఆదికాండం 22, 26, 26వ అధ్యాయం 24వ వచనం, నేను 26వ అధ్యాయం 24వ వచనం చదువుతాను, వినండి. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆస్వాదించి నీ సంతానమును విస్తరింపజేస్తారని చెప్పాను. విన్నారా? ఇది ఇస్సాకుతో దేవుడు చెప్పిన మాట. 28వ అధ్యాయంలో యాకోబుతో చెప్తున్నాడు, అనేక జనములగునట్లు నీ సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసమైన దేశం అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశం. విన్నారా? అంటే ఇస్సాకుతోనూ యాకోబుతోనూ అట్లు దేవుడు తన ప్రజలైన వారందరితో విస్తరింపచేస్తాను అని చెప్తున్నాడు.
సరే, వారు ఐగుప్తునకు వెళ్ళినంత మాత్రాన ఆడ ఏదో శ్రమ ఉన్నంత మాత్రాన విస్తరించలేదా? దేవుడిచ్చిన వాగ్దానం ఉంది. నిర్గమకాండం 1:7 ఇశ్రాయేలు బహు సంతానం గలవారు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ప్రబలారా? కాబట్టి దేవుడు తన కృపలో అన్నీ చేస్తాడండి. మనల్ని నలుమూలలకి విస్తరింపు చేయాలనుకోవడం తప్పేం కాదు. పాత నిబంధనలో ముఖ్యంగా ఆదికాండంలో మాత్రం ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 1:10 మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం వల్ల విస్తరించు. దేవుడు విస్తరింపజేస్తే మనం విస్తరిస్తాం. ఎలా? ఆకాశ నక్షత్రం వల్ల విస్తరిస్తాం. ఎవరు దాన్ని అడ్డుకోలేరు. అయితే కొత్త నిబంధనలో మాత్రం నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అన్నీ మనం మాట్లాడలేం, కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుని యొక్క ఆశ, ఆలోచన మనకు అర్థమవుతుంది. కొత్త నిబంధనలో మాత్రం మనము ఏ విషయాల్లో విస్తరించాలో, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి ముఖ్య ఉద్దేశమే అనే విషయాలు మనకు అర్థమవుతాయి, మనకు బోధపడతాయి. ఇప్పుడు మనం విస్తరించాల్సింది ఏదో 30 మందిని కనేసి అని కాదు. కాదు 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 అర్థమవుతుందా? కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, కృపా సమాధానములో విస్తరించండి అని చెప్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1:3 మీరు కృపలోను సమాధానంలోనూ విస్తరించాలి అని ఉంది. అందుకే నా ప్రియ స్నేహితులారా, అదే పేతురు రాసిన 1వ పత్రిక 1:2 కూడా మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఒక వాగ్దానం ఉంది. హెబ్రీ 6:14 తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదించు, నిశ్చయము నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఎక్కడ? దేవునిలో మనం విస్తరించాలి. అర్థమవుతుందా నా ప్రియ స్నేహితులారా? దేవునిలో విస్తరించాలి. దేవుని ప్రజలను ప్రేమించట్లో, దేవుని ప్రజలను, అందుకే చాలా విషయాలు ఉన్నాయన్నమాట. విశ్వాసంలోను, ప్రేమలోను. తెస్సలోని పత్రిక 2వ పత్రిక 1:3 ఎలైనగా మీరు విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడిని ఎదుటివాణి ఎల్ల చూపు ప్రేమ విస్తరించున్నది. ఎదుటివాణి మీద చూపు ప్రేమలో విస్తరించాలి. మనం కృతజ్ఞత చెల్లించుట్లో విస్తరించాలి. అర్థమైందా? అవునండి. కృతజ్ఞతలు చూపుట్లో కూడా మనం ఏం చేయాలి? విస్తరించాలి బాగా. ఈ కొత్త నిబంధన సంఘం దేవుని ప్రేమలోను, కృపలోను, కృతజ్ఞత చూపుట్లోను విస్తరించాలండి. అలానే నిజంగా చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. కృపలో విస్తరించాలంటే మనం పాపంలో ఉండాలని దాని ఉద్దేశం కాదు. రోమిల్ రాసిన పత్రిక 5:21 పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తూ ఉంది. భూమి మీద అంతా పాపం ఉంది, ఆ పాపం మధ్య కృప కూడా ఉందండి. లేకపోతే ఎప్పుడు ఏమైపోయామో తెలియదు. కృపచేతనే మనము ఈ దినము కాపాడబడుచున్నాం. ఆ కృప మన మధ్య విస్తరించాలి. అందుకే సంఘం కూడా వాక్యములోను, కృపలోను, ప్రేమలోను. అర్థమైందండి? అపోస్తలుల కార్యాలు 16:5 గనుక సంఘము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించు నేను. అనేక ఆత్మలు ఆ సంఘంలోకి వస్తున్నారు, యేసునందు విశ్వాసం వస్తున్నారు, ఆయన కృప మీద ఆధారపడుతున్నారు. వాక్యము అపోస్తలుల కార్యాలు 6:7 దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించారు. వాక్యం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ శిష్యులు ఉంటారు, అక్కడ శిష్యులు తయారవుతారు. వాక్యం లేని కాడ శిష్యులు ఎలా తయారవుతారు? అర్థమైందా? అయితే ఒక 2 ప్రమాదకరమైన మాటలు చెప్తాను. మత్తయి సువార్త 24:12 అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును,
ఈరోజు అక్రమం ఎక్కువ విస్తరిస్తుంది కదండి. అక్రమం విస్తరించకూడదండి. అది సంఘమని లేదు, క్రైస్తవ కుటుంబాలని లేదు. ఇందాక ఒక న్యూస్ చూశానండి. ఒక ఒక బాబా ఇక హీరోల కంటే ఎక్కువ విలాసవంతంగా జీవిస్తున్నాడట. ఆ స్థానంలో బాబా ఉన్న తప్పే, పాస్టర్ ఉన్న తప్పే, లేదంటే ఒక ముస్లిం సంబంధించిన ఎవరున్న తప్పే. ఎలా అంటే బెంజ్ కార్లో వెళ్తాడు, మంచి మంచి స్త్రీలను అనుభవిస్తూ ఇష్టానుసారంగా. అంటే ఈ భూమి మీద ఏమి విస్తరిస్తుందంటే అక్రమం. ఎక్కడ చూసినా అక్రమమే విస్తరిస్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఊరుకుంటాడా? మనం అక్రమం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అది మన భ్రమ. అంత మాత్రమే కాదు, లూకాసు సువార్త 12:15లో మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడు, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము. మనం దేనిలో విస్తరించాలనుకుంటున్నాం? అక్రమంలో విస్తరించాలనుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, కలిమి అనగా సంపద, దీని మీద మనసు ఉన్నదనుకోండి, మనం జీవానికి వెళ్ళేది కష్టమైపోద్ది. ఈరోజు అందరూ కూడా సంపాదించాలి. ఇదే ఆలోచన. వద్దు స్నేహితులారా. ఒకని కలిమి విస్తరించడం అనే జీవమునకు మూలం కాదు. ఒకవేళ నువ్వు మంచి వ్యక్తి కావచ్చు, నువ్వు సంపాదించిన ధనముతో నీ కొడుకు బాగుంటాడని గ్యారెంటీ లేదు. జాగ్రత్తగా ఉండు. దానికోసం ఎక్కువ ప్రయాసపడకు. నీ కుటుంబం కొరకు మంచిదే, ఇక అదే జీవితం కాకూడదు. ప్రభు మనలో ఉండాలి, ప్రభు ప్రత్యక్షత మనలో ఉండాలి, ప్రభు కృప మన ఇంట్లో ఉండాలి. అంతేగాని మనం విస్తరించాల్సింది ఆయన ప్రేమలో, కృపలో, విశ్వాసంలో, వాక్యములో, వీటిలో విస్తరించాలి తప్ప ఈరోజు ఒక 30 మందిని కనమనే ఉద్దేశం కాదు. ఆ రోజులు పోయినాయి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, సంఘము నానాటికి దేవుని కృపలో, సమాధానములో, క్షేమం పొందుటలో, అందుకే అపోస్తల కార్యంలో ఉంటుంది. సంఘం అంట, ఎంత మంచి మాట, నేను చదవమంటారా? సంఘం యొక్క స్థితిగతులు అక్కడ బాగా రాస్తాయి. అపోస్తల కార్యం 9:30, దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించునేను. అబ్బా, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరిస్తుందట. క్షేమములోను, దేవునిందలు భయములోను. కాబట్టి ఈరోజు ఎలా విస్తరిస్తున్నాం? ఒక 30 అంతస్తులు, క్షమించండి, 30 బిల్డింగులు కట్టేసి ఇక అయిపోయింది అనుకోవడం కాదు. అనేక చోట్ల తిరిగినంత మాత్రాన ఈ లక్షణాలు లేకుండా అక్రమముగా సంపాదించి విస్తారంగా నేను విస్తరించాను అనుకోవడం మనం భ్రమ కదండి. జాగ్రత్త పడదాం. ప్రభువుని భూమి మీద ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన విశ్వాసతను విస్తరింప చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తూ మా ప్రియుల హృదయాల్లో మీరు ముద్రించండి. మేము విస్తరించాల్సింది భూమి మీద భౌతికమైన వాటిల్లో కాదు, అది మీ చిత్తం ప్రభువా. అలనాడు అబ్రహాం గారిని నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నారు. అది అబ్రహాంతోనే కాదు ప్రభువా, మా ప్రియులు ఆయన విస్తరించాలని. ఆ దినాల్లో సంతానం లేదు కనుక మీరు విస్తరింపజేయడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మేము ఆయన పాపము విస్తరిస్తున్న ఈ దినాల్లో, నా తండ్రి అక్రమం విస్తరిస్తున్న ఈ దినాల్లో, ఓ దేవా ఆయన కలిమి విస్తరిస్తున్న ఈ దినాల్లో మేము ఎలా విస్తరించాలో మీరు మాట్లాడినారు. మా ప్రియులను నీ విశ్వాసంలో, ప్రేమలో, కృపలో విస్తరింపచేయండి. కట్టని తండ్రి, నాయనా కట్టు తండ్రి. నిశ్చయముగా నేను విస్తరింపచేస్తానని మాట్లాడుతున్న దేవా, మా ప్రియులను ఆత్మీయంగా కట్టమని ప్రార్థన చేస్తూ మీ దయలో, కృపలో కనికరించమని, ప్రార్థన అవసరాలు కోరిన వారిని దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.